బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి సెన్యార్గా నామకరణం చేశారు. ఇది 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా కదులుతూ ఇవాళ మధ్యాహ్నానికి ఇండోనేషియా తీరం వైపుకు వెళ్తుందని అధికారులు తెలిపారు. ఇది భారత్పై ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు శ్రీలంక సమీపంలో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి సెన్యార్గా నామకరణం చేశారు. ఇది 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర విశాఖ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి ఐఎండీ విడుదల చేసిన తాజా బులెటిన్ ఆధారంగా ఇప్పుడు తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్ తీరానికి పూర్తిగా తొలగిపోయింది. 2 సిస్టమ్స్ ఉన్నాయి, 2 కూడా వాయుగుండాలుగా బలపడే అవకాశం ఉంది. ఒకటి మీరు చెప్పినట్టుగా తుఫాను అండమాన్ అవతల అంటే దాదాపుగా మలక్కా జలసంధి ప్రాంతంలోనే అది బలహీనపడి ఇండోనేషియా దగ్గర తీరాన్ని దాటిపోయింది. మరొక వాయుగుండం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా ఉన్న ఒక సిస్టమ్ ఒకటి వాయుగుండంగా మారుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి ఉన్నారు. సార్, ఇప్పుడు కొత్తగా వస్తున్న వాయుగుండం ఏదైతే దీని ప్రభావం ఎప్పుడు ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ శ్రీలంక మరియు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం వద్ద నిన్న ఏర్పడిన అల్పపీడనము మరింత బలపడి ఈరోజు ఉదయం 5:30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా దక్షిణ శ్రీలంక మరియు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం వద్ద పొంచి ఉన్నది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రాగల 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది అదే దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి వద్ద రాగల 48 గంటల్లో తీరం దాటే అవకాశం ఉన్నది. రైట్. భారత వాతావరణ శాఖ అంచనాలను ఆధారంగా చేసుకున్నప్పుడు ఇది వాయుగుండంగానే పుదుచ్చేరి తమిళనాడు తీరాలకు చేరుకుంటుంది. దీని ఇంపాక్ట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ తీరం అంతటా ఉండబోతోంది. ప్రస్తుతం ఏదైతే సిస్టమ్ను ఇప్పుడు ఐఎండీ అంచనా వేస్తుందో అది మొత్తం అక్రాస్ ద కోస్ట్ అంతా దాని ప్రభావం చూపించే అవకాశం ఉంది. బ్యాండ్స్ కూడా విస్తరిస్తాయి. దాదాపు శ్రీకాకుళం వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ప్రస్తుతానికి సంబంధించినంత వరకు చూస్తే మనం 29 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్షాలను సూచిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏదైతే చిత్తూరు, తిరుపతి, అల్లూరి పొట్టి శ్రీరాములు జిల్లాలకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడైతే వర్షాలు పడుతున్న సమాచారాన్ని ఇస్తున్నారు. ఓవరాల్గా వాయుగుండ ప్రభావం అయితే ఉంటుంది. తుఫాను దాదాపుగా లేనట్టుగానే ఐఎండీ చెప్తోంది. భోగి, థ్యాంక్ యూ రవిచంద్ర.